జిల్లా మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఓ వివాహిత నిరసనకు దిగింది. తన భర్త తడికొప్పుల రాజశేఖర్ వారి కుటుంబ సభ్యుల శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని శ్వేత అనే వివాహిత కూతురుతో కలిసి పిఎస్ ముందు పఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వేధింపులపై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగింది. నా భర్తపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేని వారు నా తమ్ముడు అన్వేష్పై అక్రమ కేసులు పెట్టి పోలీసులు హింసిస్తున్నారని ఆరోపించారు. నా భర్త అడుగుపుల రాజ్ కుమార్ నన్ను చాలా హింసిస్తున్నాడు సార్. నేను జాబ్ ఉన్నదని చెప్పేసి నన్ను పెళ్లి చేసుకొని నన్ను నా ఆడబిడ్డలు నా అత్త కలిసి హరాస్ చేస్తుంటే నేను అతని మీద కంప్లైంట్ రేజ్ చేశాను సార్. కంప్లైంట్ చేస్తే అది కోర్టులో రన్ అవుతుంది. వాళ్ళు అక్కలోనే పేర్లు పెట్టి ఫైల్ చేశానని కోపంతో నా మీద డైవర్స్ నోటీస్ పంపించాడు. ఆ పంపించిన డైవర్స్ నోటీసు కోర్టులో రన్ అవుతుంది కదా. నాకు ఒక బిడ్డ ఉన్నది, నా బిడ్డకి అన్యాయం జరుగుతుందని నేను అతనిలో మార్పు వస్తుందని ఓపికతో ఉన్నా సార్. అతను ఏం చేశాడంటే నాకు నా బిడ్డకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మా ఇద్దరిని నేను ఒప్పుకొని అతనికి నాకు ఇష్టపూర్వకంగానే నేనే ఒప్పుకొని విడాకులు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నన్ను ఫాలో అవుతూ నన్ను రోజు వేధిస్తున్నాడు. అలా వేధిస్తున్నాడని నేను ఇప్పటికీ 2 సార్లు కేసు ఫైల్ చేశాను సార్. 2 సార్లు కేసు ఫైల్ చేస్తే నాకు 2 సార్లు డిస్పోజ్డ్ అనే మెసేజ్ వచ్చింది. డిస్పోజ్డ్ అని మెసేజ్ ఎందుకు వచ్చింది సార్? నా భర్త మీద మీరు కేసు ఎందుకు రాయలేదు అని అడిగితే అది మాకు సంబంధం లేదమ్మా, కోర్టుకు వస్తుంది, కోర్టులో చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నా వెనకాల అతను భయం ఫాలో అవుతూనే ఉన్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి నా తమ్ముడు వచ్చి నువ్వు ఎందుకు ఇట్లా